నేనొక డివ్ ట్యాగ్ తీసుకున్నా. దాంట్లో లాంగ్ కంటెంట్ ప్లేస్ చేశాను. అవుట్‌పుట్‌లో మనకి 2 లైన్సే కనిపించాలి, 3 లైన్సే కనిపించాలి, లేకపోతే ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ లైన్స్ ఎన్నో కన్ని కనిపించాలి అని అనుకుంటే మనము సింపుల్ సీఎస్ఎస్ ద్వారా చేయొచ్చు. ఇక్కడ నేను స్టైల్ ట్యాగ్‌ని తీసుకుంటున్నా. డివ్ ట్యాగ్‌లో ఉన్న కంటెంట్‌కి కావాలి. కాబట్టి నేను డివ్‌ని సెలెక్ట్ చేశాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే లైన్ హైట్ అనే ప్రాపర్టీలో ప్రతి లైను ఎంత హైట్ ఉండాలి అని చెప్పి మనం మెన్షన్ చేయాలి. పిక్సెల్స్‌లో ఇవ్వచ్చు, ఆర్‌ఈఎంలో ఇవ్వచ్చు, ఈఎంలో ఇవ్వచ్చు, ఏ యూనిట్ అయినా ఇచ్చుకోవచ్చు. జస్ట్ నేను ఇక్కడ 20 పిక్సెల్స్ ఇస్తున్నా. అంటే డివ్ ట్యాగ్ లోపల ఉన్న కంటెంట్‌లో ప్రతి లైను 20 పిక్సెల్స్ ఉండాలి అని చెప్పాం. తర్వాత ఏమివ్వాలంటే ఆ డివ్ ట్యాగ్ మొత్తానికి హైట్ సెట్ చేయాలి. అంటే ఇక్కడ నేను ఒక్కో లైను 20 పిక్సెల్స్ అంటున్నాను. జస్ట్ మనకి 2 లైన్సే కావాలి అని అనుకుంటే ఇక్కడ హైట్ 40 పిక్సెల్స్ ఇవ్వాలి. దాని యొక్క టోటల్ హైట్ 40 పిక్సెల్స్. దాంట్లో ఒక్కొక్క లైను 20 పిక్సెల్స్ అంటున్నాము. అందులో ఎన్ని లైన్స్ ఫిట్ అవుతాయి? 2 లైన్స్. అడిషనల్‌గా ఇంకొక ప్రాపర్టీ ఇవ్వాలి. ఏంటంటే ఓవర్‌ఫ్లో అనే ప్రాపర్టీలో హిడెన్ అని ఇవ్వాలి. సో, అప్పుడు మనకి 2 లైన్సే ఫిట్ అవుతాయి. సపోజ్ నేనిక్కడ 60 పిక్సెల్స్ ఇస్తున్నా. అప్పుడు మనకి 60 పిక్సెల్స్‌లో ఒక్కొక్క లైను 20 పిక్సెల్స్ అయితే టోటల్ ఎన్ని లైన్స్ ఫిట్ అవుతాయి? 3 లైన్స్.